నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 145వ కీర్తన 18వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మానవులమైన మనకు మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన దూరముగా ఉండు దేవుడుగా కాక మనకు సమీపముగా ఉండేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. నాటి తన దినాల్లోనే కాక తన ముందున్నటువంటి దినాల్లో కూడా దేవుడు మానవులైనటువంటి వారికి ఎంతో సమీపముగా ఉన్నారు. ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ మోషే గారు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 7వ వచనంలో, ఏలయనగా ఆయనకు మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని వారి పట్ల ప్రభు చేసినటువంటి కార్యాలను గూర్చి ఇక్కడ ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేయటను మనం గమనించగలం. సర్వసృష్టికి కారణభూతుడగు దేవుడు గాక మరి ఏ ఒక్కరూ ఏ విధమైనటువంటి సహాయమును ఏ జనులకు చేయలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయటను మనం గమనించగలం. తమ జీవిత దినాల్లో ప్రభు చేసినటువంటి కార్యాలలో ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. ఆ సందర్భాన్ని మరికొన్ని క్రింది వచనాలు మనం చదివినట్లయితే 15వ వచనంలో ప్రభువారు మోషేతో అంటున్నారు, నీవేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యను 6 నేల మీద నడిచిపోవుదురు అని అక్కడ ప్రభువారు సెలవిచ్చారు. నిజమే, నాడు ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్తు దేశం నుండి వారు కనాను దేశానికి చేస్తున్నటువంటి తమ ప్రయాణంలో వెనక తాము విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తీయులు వారు తరుముతున్నారు. తమ ముందున్నటువంటి ప్రయాణంలో ముందుకు సాగిపోవుటకు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రంలో మునిగినా చనిపోతారు. శత్రువులు వచ్చి తమ మీద పడినా వారు చనిపోతారు. ఈ విషయమై వారు ఎంతో భయముతో దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభువారు వారి మొర్ర ఆలకించి ఆశ్చర్యకరమైనటువంటి తన సహాయమును వారికి చేసి, మోషేకు ప్రభు చెప్పిన రీతిగా ఆ విధముగా చేసినటువంటి సందర్భంలో 19వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించగలం. దేవుడు వారికి సమీపముగా ఉండి 6 నేల మీద వారిని అవతలకు, అనగా సముద్రం యువతల నుండి అవతలకు వారిని ప్రభు నడిపించారు. ఈ సముద్రం రెండుగా అది విభజించబడి కుడి ఎడమలు ప్రక్కలు గోడల వలె అది ఉండిపోయింది. ఇటు గొప్ప సంగతిని చూసినటువంటి ఇశ్రాయేలీలు ప్రభువునకు భయపడ్డారు. ప్రభు యందును దేవుని సేవకుడైన మోషే యందును వారు ఎంతో నమ్మకం ఉంచినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందరైతే దేవునికి మొరపెట్టు వారుగా ఉంటారో ప్రభువారు వారికి సమీపంగా ఉంటారు. 46వ కీర్తన 1వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగమందు, దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మనకు దేవుడు తప్ప ఎవరెవరు ఏ ఏ రీతులుగా మనకున్నప్పటికీ ఆయా సమయాల్లో ఎవ్వరూ కూడా మనకు మేలు కలుగు చేయలేరు. గనుక మనల్ని కలుగు చేసినటువంటి దేవునికి ప్రతి విషయంలో మొరపెట్టండి. ఆయనను సమీపముగా మీరు కలిగి ఉన్నట్లయితే ఎవరెవరి ద్వారా ఏ ఏ రీతిగా ఆయన మనకు సహాయం చేయాలో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభు మనకు జరిగిస్తారు.
ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు ఇది మొదలుకొని మొరపెట్టి ప్రభు ఇచ్చి మేలులకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు నిరాధారమైన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహముతో ఏ ఏ కార్యాలను బట్టి కృంగిన వారుగా ఉన్నారో, నేటి నుండి విన్నటువంటి ఈ వాక్య ప్రకారం మొరపెట్టి ఆశ్చర్యకరమైన మీ సహాయమును నీ బిడ్డలందరూ పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటిదన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయండి. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమెన్. నేడు విన్న